రైట్. కోహ్లీపై బెట్టింగ్ కేసు, షారుఖ్ సచిన్పై కూడా పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదు. వారిని తీసుకొచ్చి విచారిస్తారా? చిన్న సెలబ్రిటీలపైనే వివక్షత ఎందుకు? అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. మీడియాతో హైదరాబాద్ గ్రీన్ సొసైటీ సంస్థ ప్రతినిధులు. ఇక సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు రోజు రోజుకు మలుపు తిరగబోతోంది. తాజాగా విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వంటి లెజెండ్స్ పై బెట్టింగ్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ గ్రీన్ సొసైటీ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఇక ఈ ముగ్గురు నేషనల్ లెవెల్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారంటూ, వీళ్ళని నమ్మి బెట్టింగ్స్ ఆడి కోట్ల మంది జనాలు మోసపోయారంటూ గ్రీన్ సొసైటీ సంస్థ నిర్వాహకుడు అర్జున్ గౌడ్ తెలిపారు. ఇలాంటి టాప్ సెలబ్రిటీని వదిలేసి పోలీసులు కేవలం యూట్యూబ్ సెలబ్రిటీస్పై కేసులు నమోదు చేయడం కరెక్ట్ కాదన్నారు. చిన్న సెలబ్రిటీస్ని పోలీసులు స్టేషన్కు పిలిచి విచారిస్తున్నారు, కానీ పెద్దల సెలబ్రిటీస్ని మాత్రం పట్టించుకోవడం లేదంటూ హైదరాబాద్ గ్రీన్స్ సొసైటీ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. చిన్న సెలబ్రిటీస్ అంటే డబ్బులకు ఆశపడి తెలుసో తెలియకో ప్రమోట్ చేస్తుంటారు, కానీ కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకునే టాప్ సెలబ్రిటీస్ కూడా ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేయడం దురదృష్టకరమైనటువంటి విషయం అంటూ సొసైటీ సభ్యులు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఇక తప్పు చేసా సారీ అంటూ బెట్టింగ్ యాప్స్కు దూరంగా ఉంటా పోలీసుల విచారణలో యాంకర్ శ్యామల. ఇక రెండు ముచ్చట చెప్తా, ఉన్నట్టు చెప్తా. ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, ఇటు ఆంధ్రప్రదేశ్, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి డిస్కషన్ ఒకటే, బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి ప్రముఖ సెలబ్రిటీలు ఉన్నారో, ప్రముఖ యూట్యూబర్లు ఎవరైతున్నారో, ప్రముఖ ఫేమస్ నేషనల్ పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారో, వీళ్ళందరికీ కూడా ఒకటి చెప్పదలుచుకున్నాం. మీరు తెలిసి చేసిరో తెలియక చేసిరో తెలియదు, కానీ మీరు చేసినటువంటి తప్పుకు, మీరు సంపాదించుకున్న సంపదనకు, మీరు కూడబెట్టుకున్న డబ్బులకు వేలాది మంది అమాయకులు బలైపోయారు. వేలాది మంది వాళ్ళ ప్రాణాలు విడిచారు. వేలాది మంది వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీద వేసిరు కేవలం మిమ్మల్ని నమ్మి. మీరు ప్రమోట్ చేసిన బెట్టింగ్ వీడియో చూసి మీ మీద నమ్మకంతో, మీ మీద భరోసాతోటి మా హీరోనే ప్రమోట్ చేస్తుండు ఈ వీడియో, మా హీరోనే ఈ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టిండు, మా క్రికెట్ స్టారే ఈ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టిండు, మేము పెడితే తప్పేంది, మేము పెట్టేందుకు సంపాదించొద్దు, మేము కోట్ల రూపాయలకు ఎందుకు పడగలెత్తొద్దు, మేము ఎందుకు అందమైన అద్భుతమైన భవనాలను ఎందుకు నిర్మించుకోవద్దు, మేము ఎందుకు అందమైన కార్లు, లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయొద్దు అని చెప్పేసి మిమ్మల్ని చూసి, మిమ్మల్ని ఫాలో అయ్యి, మీరు చెప్పిన ప్రతి మాటను అనుసరించి వాళ్ళు ఇవాళ బెట్టింగ్ యాప్స్లో తెలుసో తెలియకో డబ్బులు పెట్టి కోట్ల రూపాయలు నష్టపోయి ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి పరిస్థితి. సో బేషరతుగా మీరు ఖచ్చితంగా ఈ సినీ సెలబ్రిటీలు, ఈ క్రికెటర్స్ ఎవరైతున్నారో, ఈ యూట్యూబ్ స్టార్స్ ఎవరైతున్నారో బేషరతుగా బహిరంగ క్షమాపణ ఫస్ట్ కోరుకోవాలి. ఎవరికి? మీ అభిమానులకు, మీ వల్ల ప్రాణాలు విడిచినటువంటి ఎవరైతే సామాన్యున్నారో వాళ్ళందరికీ మీరు బేషరతుగా క్షమాపణ కోరి, మీరు నిజంగా చెప్తా ఉన్నా, రెండు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసినా కూడా తక్కువనే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి హీరోలు, సెలబ్రిటీలు. సో ఇక్కడ పంజాగుట్ట పిఎస్లో ఈ క్రికెటర్స్ మీద, షారుఖ్ ఖాన్ మీద, కొంతమంది మీద కేసులు నమోదైనాయి. ఎవరెవరి మీద? షారుఖ్ ఖాన్, సచిన్ మీద, కోహ్లీ మీద కేసులు నమోదైనాయి. సో వాళ్ళని పిలిచి ఇక్కడ విచారణ చేస్తారా అని ఒక గ్రీన్ కో సంస్థ అధికారులు ఫిర్యాదు చేసిన వాళ్ళు అడుగుతున్నారు. మీ అందరికీ తెలుసు, మొన్న అల్లు అర్జున్ విషయంలో సంధ్యా థియేటర్లో ఏం జరిగిందో. ఒక సెలబ్రిటీ సంధ్యా థియేటర్కి వస్తున్నట్టే ఎటువంటి తొక్కిసలాట జరిగింది, ఎటువంటి హంగామా జరిగింది, ఎక్కడ ఎటువంటి న్యూస్ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. సో ఇవాళ అందరికీ న్యాయం ఒకే రకంగా ఉండాలి అనేటువంటి వాదన రైట్. ఇవాళ శ్యామల్ని పిలిచి విచారణ చేసిరు, టేస్టీ తేజాన్ని పిలిచి విచారణ చేసిరు, లేకపోతే ఆమె పేరు ఇలా నిమిషానికి ₹1,00,000 తీసుకున్నటువంటి విష్ణుప్రియని కూడా పిలిచి విచారణ చేశారు. మరి సచిన్ ఎందుకు పిలవరు? మరి కోహ్లీని ఎందుకు పిలవరు? మరి షారుఖ్ ఖాన్ ఎందుకు పిలవరు? అంటే షారుఖ్ ఖాన్ వస్తే పంజాగుట్ట షేక్ అవుతుంది, సచిన్ వస్తే పంజాగుట్ట పిఎస్ అంతా కూడా జనంతో కిక్కిరిసిపోతుంది, కోహ్లీ వస్తే మొత్తం కోటి చౌరస్తా మొత్తం కూడా ట్రాఫిక్ తోటి అల్లకొల్లం అయిపోతుంది. సో ఇటువంటి టాప్ సెలబ్రిటీని స్టేషన్లకు పిలిచి విచారిస్తే వాళ్ళతో వచ్చేటువంటి లాభం లేదు, వాళ్ళతో వచ్చేటువంటి ఎటువంటి ఫైరావా లేదు, వాళ్ళతో నష్టం జరుగుతుంది, వాళ్ళతో ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది, వాళ్ళతోటి న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది, వాళ్ళతోటి ఆందోళన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళని స్టేషన్కి పిలిచి విచారించాల్సిన అవసరం లేదు. వాళ్ళని వర్చువల్గానో లేకపోతే వాళ్ళని ఇంకా వేరే కోణంలో వాళ్ళని విచారిస్తే బాగుంటుంది అనేది మా ఒపీనియను. ఇవాళ శ్యామల వస్తే పెద్ద న్యూసెన్స్ క్రియేట్ కాలే, శ్యామల వస్తే పెద్ద ట్రాఫిక్ జామ్ కాలే, శ్యామల వస్తే పెద్ద అక్కడ అభిమానులు వచ్చి జైలు కొట్టి జెండాలు పెట్టి ఆమెను పెద్దగా మెచ్చుకొని మెడల మీద వేసుకోలే.
కానీ వాళ్ళ కోహ్లీలో సచినో ఇంకోరో వస్తే పెద్ద న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది, పెద్ద తలనొప్పి అవుతుంది పోలీస్కు. సో సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అందరికీ న్యాయం జరగాలి, అందరికీ చట్టం ఒకే విధంగా పనిచేయాలి. కాబట్టి సచిన్ మీద, కోహ్లీ మీద, వీళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోండి. కానీ వాళ్ళని ఇక్కడికి రప్పియరా, చిన్నోళ్ళ మీద జులుమేంది, పెద్దోళ్ళ మీద చూపియరా ఏంది, యూట్యూబర్లని విచారిస్తారా అనేది ఇది సరికాని డిమాండ్, ఇది సరైనటువంటి ఆర్గ్యుమెంట్ కాదనేది మాత్రం నా ఒపీనియన్. బట్ ఏదేమైనా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినా ఏ ఒక్కరిని వదలదు. అది ప్రభాస్ అయినా, కోహ్లీ అయినా, లేకపోతే నందమూరి నరసింహ బాలకృష్ణ అయినా, ఇంకెవరైనా. సో బరి తెగించి ప్రమోట్ చేసి డబ్బులు కొలగొట్టినటువంటి ఏ ప్రమోటర్ని, ఏ ఇన్ఫ్లుయెన్సర్ని, ఏ యూట్యూబర్ని, ఏ పాన్ ఇండియా స్టార్ని, ఏ క్రికెటర్ని కూడా వదిలిపెట్టొద్దు. ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. నిజంగానే వాళ్ళు తప్పుడు బెట్టింగ్ యాప్స్ని కనుక ప్రమోట్ చేస్తే వాళ్ళకు న్యాయస్థానాల ముందు వాళ్ళని హాజరుపరిస్తే న్యాయస్థానం 5 ఏళ్ళ 10 ఏళ్ళ మరి ఏం చేస్తా అనేది అది న్యాయస్థానం చేతిలో ఉంటుంది, మనం న్యాయ నిర్ణేతలు చేతిలో ఉంటుంది, మనం డిసైడ్ చేయలేం. బట్ చట్టం తరపున తాను చేసుకుపోతుంది. చట్టం మీద ఇంకా కూడా ఈ భారతదేశంలో నమ్మకం ఉన్నదంటే అది చిన్నోడికి, ఉన్నోడికి, లేనోడికి, పేదోడికి అనేటువంటి న్యాయపరంగామైనటువంటి విషయాల్లో ఎటువంటి భేదం చూపించదు. కాబట్టి కోహ్లీని అరెస్ట్ చేయొచ్చు, రేపు షారుఖ్ ఖాన్ అరెస్ట్ చేయొచ్చు, సచిన్ కూడా అరెస్ట్ చేయొచ్చు. సో ఇప్పటికైనా బెట్టింగ్ యాప్స్ని ఆపండి. ప్రమోట్ చేసిన వాళ్ళు, పారిపోయిన వాళ్ళు హైదరాబాద్కి రండి. ఇమ్రాన్ ఖాన్ కానీ, సన్నీ యాదవ్ కానీ, ఇంకెవరైతే విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు పారిపోయి తలదాచుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఇండియాకు వచ్చి దయచేసి చేతులు జోడించి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసి తప్పైందని క్షమించండి అని చెప్పేసి విచారణకు హాజరైతే ఎంతో కొంత మీకు శిక్ష విషయంలో కావచ్చు, ఇతర విషయంలో మీకు మినహాయింపు ఉండే అవకాశం ఉంటుంది. మీరు పారిపోయే కొద్దీ శిక్ష పెరుగుతూ ఉంటుంది. లుకౌట్ నోటీసులు జారీ అవుతాయి. మిమ్మల్ని ఎక్కడున్నా గలబట్టి పొరక గుంజుకొచ్చి విచారణకు హాజరుపరిచి, కోర్టుల ముందు హాజరుపరిచి తీసుకుపోయి జైలు వేస్తారు. మీరు ఉరికిన కొద్దీ కేసులు పెరుగుతుంటాయి. మీరు రిక్వెస్ట్ చేస్తూ విచారణకు హాజరైతే కేసు తగ్గుతుంటుంది. సో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇంకనైనా ఇప్పటికైనా ఈ పిచ్చి జనాలు, ఈ పిచ్చి అభిమానులు, మీ స్టార్ హీరోలు, మీ స్టార్ క్రికెటర్లు ఇచ్చేటువంటి యాడ్స్ని, వాళ్ళు చేసే ఆ ప్రమోషన్స్ని నమ్మకండి. మీ హీరో ఏదో షాంపూ వాడితే డాండ్రఫ్ పోయిందని మీరు అదే షాంపూ వాడడం, ఆయన ఏదో బట్టలు వేసుకుంటే బాగున్నాయని చెప్పి మీరు అదే బట్టలు 5,000 10,000 పెట్టి కొనడం. సో ఇవన్నీ కూడా గుడ్డి నమ్మకాలు. ఇవన్నీ కూడా దయచేసి ఈ ఫేక్ ప్రచారాలు, ప్రమోషన్స్ నమ్మకండి. వాళ్ళంటే మస్తు పైసలు ఉంటాయి, మస్తు రెమ్యునరేషన్ తీసుకుంటారు. నిమిషానికి 90,000 తీసుకుందంట విష్ణుప్రియ. అట్లాంటి వాళ్ళు 10,000 అంగేసిన నడుస్తుంది, 10,000 పాయింట్ వేసిన నడుస్తుంది. కానీ రోజుకు 1,000 రూపాయలు సంపాదించిన నువ్వు ఇక విష్ణుప్రియ లెక్క పాయింట్ వేస్తా, లేకపోతే ప్రభాస్ లెక్క అంగేస్తా అంటే నడవదు. గొంగడి ఎంత ఉంటే గంతే కాలు చాపమన్నారు వెంకటికి. తెలంగాణలో ముచ్చట ఉంటుంది, నీ గొంగడి సైజు ఎంతుంటే గంతే కాలు చాప అనుకుంటే నీకు సలిపెట్టదట. గొంగడి గింతే ఉంటుంది, నేను కాలు ఇంత చాపుతా అంటే మీద కింద మొత్తం సలిపెడుతుంది. సో గొంగడి ఎత్తుంటే గంతనే సర్దుకొని సంసారం చేయాలని అంటారు. సో నీ బడ్జెట్, నీ 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 నెల జీతం ఎంత వస్తుందో దాన్ని బట్టి అడ్జస్ట్గా. కానీ మా ప్రభాస్ చెప్పిండు పలానా పాయింట్ వేసుకుంటే బాగుంటుంది, మా ప్రభాస్ చెప్పిండు పలానా పర్ఫ్యూమ్ కొట్టుకుంటే బాగుంటుందని ఏతులకు పోతే గోతిలో పడతావు. రైట్, ఇక మనకు హైలైట్గా అన్ని పేపర్లో కనిపిస్తున్నటువంటి ముచ్చట ఈ ఈ మంత్రివర్గ విస్తరణ కనిపిస్తుంది, అన్ని దినపత్రికల్లో కామన్ కనిపిస్తుంది. కాబట్టి మనం